క్రిస్ప్‌గా ఉంది. ఎడిట్ చాలా షార్ప్‌గా ఉంది అంటున్నారు. అంటే మీరు తీసుకున్న కేర్ ఏంటి? ఇప్పుడు కొంతమంది కొన్ని సినిమాలకి లాగు, డ్రాగ్ అనేది వస్తుంది ఫీడ్‌బ్యాక్. దాన్ని బట్టే మీరు అంటే ఇది రాసుకున్న దగ్గర నుంచి అంటే నేను 'గై రిచీ' ఫ్యాన్. సో, ఆయన సినిమాలు అన్నీ కట్స్ ఫాస్ట్‌గా ఉంటాయి. సో, రాసుకున్న దగ్గర నుంచే ఎడిట్ ప్యాటర్న్ కూడా అనుకుని ఆ టైప్‌లో ప్లాన్ చేసుకున్నాం అనమాట. సో, తీసేటప్పుడు కూడా షార్ట్ మేకింగ్ నుంచి కూడా ఫాస్ట్ క్రిస్ప్ కట్స్ ఎట్లయితే రావాలో అలాగే ప్లాన్ చేసుకున్నాం అనమాట. సో, ఫైనల్‌గా రన్ రన్ టైమ్ ఎంతండి? అరౌండ్ 220 ఆర్ క్లోజ్ టు 2 అవర్స్ 2-10 ఉంటుంది సార్. ఓకే. ఆల్ ది బెస్ట్ అండి. భాను గారు, ఎస్ సార్. మీరుంటే ఇక బన్నీవాస్ గారు ఉన్నట్లయితే మరి ఆయన రిలీజ్ చేయాల్సింది కదా, దిల్ రాజు గారి దగ్గరికి ఎందుకు వెళ్ళారు? అదేం లేదండి, అంటే ఫ్రెండ్షిప్పే ప్యాకెటే, అలాగే ఫ్రెండ్షిప్పే సినిమా అంతే. అంటే వాసు గారి దగ్గర లాభం రావట్లేదని ఇటు వెళ్ళారా? అదేం లేదండి, ఆయనతో చాలా చేసాం కదా సినిమాలు, 5 సినిమాలు చేసాం, అన్నీ బాగానే ఉన్నాయి, వర్కౌట్ అయ్యాయి అన్నీ బాగానే. ఇది కొత్త అసోసియేషన్, కొత్త అంటే ఇది మేజర్గా నేను తీసుకెళ్ళిన కాల్ అండి. సో ముఖ్యంగా పవన్ డీల్ చేశాడండి. ఎస్పెషల్ ఈ సినిమాకి నేను కొంచెం ముందుండి నడిపిస్తూ, సో రాజ్ గారితో నాకు ఎప్పటి నుంచో ఉన్న అసోసియేషన్లో, సో అంటే అది మేబీ కొంచెం ఆగుంటే భాను గారు వాసు గారి దగ్గరికి వెళ్ళాం. బట్ నేను వాసు విన్నావు కదా, ఇది నాది కాదు కాల్, పవన్దే, ఒప్పుకున్నాడు అందరి ముందు. బిజినెస్ పర్సన్ అంటే రాజ్ గారితో అసోసియేషన్లో ఓ రోజు ఇలా జరుగుతుంది సార్ ఇది అని చెప్పినప్పుడు, సో ఆయన ఇంట్రెస్ట్ చూపించారు ఇమీడియట్లీ. ఓకే. దివ్య గారు, ఇవి అంటే May 1 అంటున్నారు కదా, చేసింది కూడా జీ స్టూడియో, రిలీజ్ చేసేది కూడా అంటే ఓటీటీ కూడా G5 కదా? కాదండి, కాదా? ఓటీటీ చెప్పచ్చు. ఓటీటీ అమెజాన్తో క్లోజ్ చేసామండి. ఎందుకు సొంతది ఉండగా మళ్ళీ బయట దానికి? ఇప్పుడు చెప్పారు కదా తమ్ముడే ప్యాకెట్, సో అది కూడా ఇక్కడ కూడా ప్యాక్. వాట్ ఎవర్ ఈస్ బెస్ట్ ఫర్ ద ఫిల్మ్ అదే చేయాలి. సో వీ గాట్ వాట్స్ బెస్ట్ ఫర్ ద ఫిల్మ్ ఫ్రమ్ అమెజాన్, సో వీ క్లోజ్ విత్ అమెజాన్ అండి. పవన్ గారు ఇక్కడ అండి సార్. సార్ ఇప్పుడు